వస్తాయి గాయస్. నా మైక్ అయితే పోయింది, సో వాయిస్ క్లారిటీ కూడా ఆఫ్ కోర్స్ అయితే పోద్ది. సో సారీ ఫర్ దాట్. డే 2 ఇది. డే 2 నేను సక్సెస్ఫుల్గా చేసి కూర్చాను. అసలు వచ్చాక మాట్లాడదాంలే, దారిలో మాట్లాడలేకపోతున్నాంలే అనుకున్నాను. వచ్చాక వేరేది పడిపోయింది. మా రూమ్ ముందే అనమాట ఈ శివయ్య, చూడండి ఎంత బాగున్నారు. హాహాహా, మా రూమ్ ముందే శివయ్య అయితే ఉన్నారు లక్కీగా. డే 2 స్టార్టే చేయలే. ఎనర్జీ లెవెల్ పిచ్చలో ఉంది, పిచ్చలో. నో ఫుడ్, నథింగ్. ఏదో వాడు పెట్టాడులే కానీ తెలియని అది. పచ్చళ్ళు గిచ్చళ్ళు అన్నీ తెచ్చుకోవాలి ఇక్కడికి వచ్చినప్పుడు. ఎవరైనా సరే బాత్రూమ్ చాలా 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 ఇబ్బంది పడతారు. యానిమల్స్ లాగా ఇట్లా ఓపెన్ ఫీల్డ్లో ఇట్లా వెళ్ళిపోవటమే. కానీ అబ్బాయిలు కానీ బాత్రూమ్ ఒక చోట కాదు, దాదాపుగా ఈ దీంట్లో 3 చోట్ల ఉండవు బాత్రూమ్స్. అసలు ఇట్లా ఓపెన్ ఫీల్డ్లో వెళ్ళిపోవటమే. దీన్ని ఏమంటారు. కానీ ఇంకా శివయ్య దర్శనం కోసం ఇవన్నీ తప్పదన్నట్టు అయితే చేస్తున్నాను నేను. తెలియదు ఇవాళ అసలు నడవగలుగుతానన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు 10% కూడా లేదు. 90 నుంచి 10కి వచ్చేసింది. కానీ నడవటానికి అయితే ప్రయత్నిస్తా. ఓం నమ శివాయ అనుకుంటూ. అంతే. ఏదైనా పెద్దవాళ్ళు రావటం ఇబ్బంది అబ్బాయి ట్రిప్కి. కూర్చోలేదు, నాకే చాలా ఇబ్బంది అయిపోతుంది ట్రిప్. ఎందుకంటే ఒక బాత్రూమ్ లేదు, ఒక ఫుడ్ లేదు, ఏమీ లేదు. జస్ట్ అలా వెళ్ళిపోతున్నాం. సో ఓం నమ శివాయ అనుకుంటూ అయితే ఆ శివయ్య మీద ఉన్న ప్రేమతో అయితే రావటమే. ఏదో చేయటానికి కంటే కూడా పార్కులో అలా డే 2లో ఎంతమంది అయితే ఉన్నారో నాకు తెలిసి మోర్ దాన్ 85% మంది గుర్రం ఎక్కారు ఫస్ట్ నుంచే. ఎందుకంటే ఎవరికి ఎనర్జీ లేవు, అందరికీ బాత్రూమ్ ఇబ్బంది ఉంది. బట్ నేనైతే నడవగలిగినంతసేపు నడిచి తర్వాత గుర్రం ఎక్కుతాను. ఓం నమ శివాయ. మన గుర్రం అయినా చూడండి ఎట్లా వెయిట్ చేస్తుర్రా. యా, ఫస్ట్ బ్రేక్ అయితే అప్పుడే తీసేసుకున్నా. ఎందుకంటే చూడొచ్చు మొత్తం కూడా క్లైంబింగ్ ఏరియా అనమాట. A to Z. పైన టాప్ కనిపిస్తుందా, ఎక్కడ దాకా కూడా క్లైంబింగే. నాకు తెలిసి ఇంకా తర్వాత కూడా క్లైంబింగే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న దాంట్లోనే ద హైయెస్ట్ పీక్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు మౌంట్ కైలాస్లోనే ఇక్కడ ఎంతైతే హైయెస్ట్ ఉంటుందో అది దాంట్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. అండ్ మన వచ్చేసి ఇదనమాట, అక్కడ కనపడుతుంది చిన్న వైట్ బిల్డింగ్, అదనమాట మంది. సో చాలామంది అయితే స్టార్ట్ అయిపోయారు. పొద్దున్నే 7ంటికి చైనా టైంలో స్టార్ట్ అవుతారు. అంటే మన దాంట్లో 2.5 గంటల వెనక. అంటే ఎంత సుమారుగా 4:30. మన ఇండియన్ టైంలో 4:30కి స్టార్ట్ అవుతాం. ఫుడ్ లేదబ్బా, ఫుడ్ ఉంటే ఎనర్జీ ఉండేది. ఫుడ్ లేకపోవడం చాలా చాలా మైనస్. సూపర్ ఎగ్జాస్టెడ్, చాలా ఎగ్జాస్ట్ అయిపోయినా. సెకండ్ బ్రేక్ ఇది మంది ఇవాళ. మొత్తం కూడా హలో యా కమింగ్. మొత్తం కూడా హిల్సే కదా. అక్కడెక్కడ ఒక ఎండలా పడుతుంది చూసారా, అక్కడి నుంచి అయితే మనం స్టార్ట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ కిలోమీటర్స్ నథింగ్. కిలోమీటర్స్ పరంగా అసలు ఏమైతే కవర్ చేసింది ఏమీ కాదు. బట్ క్లైంబింగ్ కదా వాచిపోతుంది. ఇప్పటిదాకైతే గుర్రం తీసుకోని అనుకుంటా. థర్డ్ బ్రేక్ అయితే వచ్చేసినాం. నాకు తెలిసి అలా 50 బ్రేక్లో తీసుకుంటా అనుకుంటాను నేను. అసలు నా ముందు చూడండి ఎవరన్నా శివయ్య అయితే ఉన్నారు. జస్ట్ కూర్చున్నా, జస్ట్ ఇలా పైకి చూసా ఆయనే కనిపించారు. హాహాహాహా, స్వామివారు అయితే అద్భుతంగా ఉన్నారు. శివయ్య బాడీని అంటే నేను స్వామివారి బాడీని చూడలేదు, ఆ దర్శనం కూడా నాకు దక్కింది దేవుడి దయతో. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. రీజన్ చెప్పాలంటే మజా వస్తుంది చేస్తున్న కొద్దీ. ఎనర్జీ లేదు దానమ్మ. ఎనర్జీ ఉంటే మామూలుగా ఉండదు. ఇది చాలా 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 క్రేజీగా ఉంటుంది. జస్ట్ చూడండి మనం ఎక్కడి నుంచి వచ్చాము. ఒక నిమిషం. ఇట్లా ట్రక్కింగ్ చేసుకుంటూ వచ్చినాము. ఎక్కడి నుంచో ఏమవుద్దంటే కొంచెం డౌన్ అయినా కానీ కింద పడిపోతాం. కింద పడితే అఫ్కోర్స్ దెబ్బలు అవసరమైతే పోవచ్చు. ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఇక్కడ పోవాలంటే చాలా పుణ్యం చేసుకొని ఉండాలి. అంత పుణ్యం నేనైతే చేసుకోలేదు, అదైతే 100%. సో అందుకని నేను మంచి కాన్ఫిడెన్స్ మీద ఎక్కేస్తున్నాను. అదే మజా కూడా వస్తుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఇది ఎక్కాలి, తెలిసి ఇంకా పైకి కూడా ఎక్కాలి. చూద్దాం. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి,
ఎక్కడైతే శివయ్య మనకి బేసిక్గా అక్కడ ఇది కట్టేశారు, బుద్ధిస్ట్కి సంబంధించింది. అంటే సంథింగ్ వాళ్ళకు కూడా ఏదో ఉంది ఇంపార్టెన్స్ శివయ్య నేను చూసిన దగ్గర సంథింగ్ ఏదో. మనమైతే ఇప్పుడైతే దాదాపుగా 5th బ్రేక్ అయితే తీసుకున్నాం స్టార్ట్ అయిన దగ్గర నుంచి. స్వామివారు చూడండి ఎలా ఉన్నారో, మా పక్కనే ఉన్నారు స్వామివారు అయితే లిటరలీ. టాప్ చూడండి, ఏ మాత్రం కూడా మబ్బులు కానీ ఏ మాత్రం కూడా లేరు స్వామివారి మీద. క్లియర్ కట్ టాప్ అయితే కనిపిస్తున్నారు. ప్లస్ చంద్రుడు కూడా ఉన్నారు, ఇద్దరున్నారు స్వామివారు ప్లస్ చంద్రుడు. ఆహా, అద్భుతంగా ఉన్నారు స్వామివారు. ఇంకా మేబీ ఇదే లాస్ట్ అనుకుంటా స్వామివారు మాకు కనిపించడం. ఇంకా తను అనుకుంటున్నాను నేనైతే. స్వామివారి దయ ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. ఇదేంటండి, ఇది స్వామివారు ఈశాన్యం వైపు ఉన్న దర్శనం అన్నమాట. ప్రమదగానాలన్నీ చుట్టూరా ఉన్నాయి నమస్కార ముద్రలో. అక్కడి నుంచి నందీశ్వర్ గారు పైన ఉన్నారు. ఈ క్షేత్రం తిరుగుతున్నంతసేపు నందీశ్వరులు చుట్టూరా ఈ కైలాస పర్వతానికి చుట్టూరా ఉన్నారు. వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, చండీశ్వరుడు, నందిగణాలందరూ కూడా వాళ్ళు అలా నమస్కార ముద్రలోనే స్వామివారిని అందరినీ తపిస్తూ ధ్యానిస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా. నిర్మలమైన ఆకాశం, దాని మీద సూర్యకిరణాలు పడుతూ వెలిగిపోతున్నారు స్వామివారు. స్టాప్ నెంబర్ 7 అనుకుంటా. చూడండి, ముసలోళ్ళు, యూత్, మామలు అందరైతే వస్తారు ఇక్కడికి. అందరి లక్ష్యం ఒకటే, హర 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 మహాదేవ, సాంబ సదాశివ, శంభో శంకర. చూడండి మామగారు ఎలా అన్నారు, పిచ్చ హార్ట్ ఉంటుంది. యూత్కి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా పిచ్చ హార్ట్ ఉంటుంది. మేమైతే ఓహో, నాకు తెలిసి మనం హైయెస్ట్ పీక్ పాయింట్లో ఉన్నట్టున్నాము. నాకు తెలిసినంత అనుకుంటున్నాను నేనైతే, నాకు కూడా తెలియదు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓం నమః శివాయ. ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ప్లేస్లో ఉన్నాం. నిజం చెప్తున్నా, ఇది ఆ ప్లేసో కాదైతే నాకైతే తెలీదు. ఇది వచ్చేసి గౌరీకుండ్ అనుకుంటున్నాను నేనైతే. గౌరీకుండ్ వచ్చేసి పార్వతీమాత గణేషుని తయారు చేసిన ప్లేస్ అనమాట. పసుపు ముత్తో గణేషుని తయారు చేస్తారు కదా పార్వతీమాత, ఆ ప్లేస్ ఇదనమాట. నాకైతే అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ ప్లేస్లో ఉన్నాను అని తెలిస్తే. బట్ నాకైతే కన్ఫర్మేషన్ లేదు. గౌరీకుండ్ అయితే ఉన్న దాంట్లో పైన అనమాట, టాప్ మోస్ట్ అనమాట. మోస్ట్ కూడా ఉంది ఇంకా, యాక్చువల్లీ ఇంకా వెళ్తున్నా. మరి ఇదా గౌరీకుండ్ కాదో తెలియదు. బేసిక్గా బుద్ధిజమ్స్ ఏం చేస్తారంటే గౌరీకుండ్ రాగానే జుట్టు కొంచెం తీసేసి పక్కకు పెడతారనమాట బేసిక్గా. సో చాలామంది ఇక్కడ జుట్టు కొంచెం తీసి పక్కకు పెడుతున్నారు. సో అందుకని నేను గౌరీకుండ్ ఇదేమో అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఏషియా ఖండం, మన ఇండియా అనే కాదు, ఏషియా ఖండం మొత్తం మీద ఎవరికైనా సరే ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇల్లు ఉండాలి. సో అందుకని గౌరీకుండ్ దగ్గర మొత్తం చూడండి, మన తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎలా అయితే పెట్టారో అలా అయితే పెట్టేశారు మొత్తం. ఐ హోప్ నేను ఇక్కడ ఉన్నా అనుకుంటా. వాళ్ళ లేను అనుకుంటే కనుక మళ్ళీ మేబీ నెక్స్ట్ దాంట్లో అయితే అప్డేట్ చేస్తాను. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ మౌంట్, పవిత్రమైన ప్లేస్ అండి ఇప్పుడు కనిపిస్తుంది వచ్చేసి. ఇది గౌరీకుండ్ అంటే ఇది వచ్చేసి ఇక్కడే అన్నమాట. అమ్మవారు వచ్చేసి వినాయకుడిని తయారు చేయించడం అదంతా కూడా. స్వామివారు శివయ్య వినాయకుడి తల నరికేస్తారు కదా, అది కూడా ఇక్కడే అంట. బేసిక్గా వినాయకుడిని మళ్ళీ ఎలిఫెంట్ తల తెచ్చి వినాయకుడికి పెట్టడం అదంతా కూడా ఇక్కడే అనమాట. సో చూడండి ఎంత పవిత్రంగా ఉందో. నాకైతే గూస్ బంప్స్ అయితే వచ్చేస్తున్నాయి చూస్తుంటే, నేను అలాంటి ప్లేస్లో ఉన్నాను అని తెలుస్తుంటేనే. ఇంకొన్ని శివయ్య కూడా ఇక్కడే ఉన్నారు, గౌరీకుండ్ ఇక్కడ ఉన్నారు. రెండు పక్కన ఉన్నట్టే దాదాపుగా. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే మౌంట్ కైలాష్ ట్రెక్లోనే. ఇంతకు మించి హైయెస్ట్ పీక్ పాయింట్ ఉండదు అనమాట. అక్కడైతే బుద్ధిజం ఇవ్వండి, ఇదంతా కూడా వ్యూ. అక్కడి నుంచి వచ్చినాం మనం. బుద్ధిజం రూల్ ప్రకారం ఇక్కడ ఒక ఆయన పేరు నాకు నోటి రావట్లేదా,
తపస్సు చేశారనమాట. ఆయన ఒక్కడే బుద్ధిజం ప్రకారం ఆయన ఒక్కడే ఇది మౌంట్ కైలాష్ అధిరోహించగలిగారు. అది కూడా బాడీతో కాదు, సూక్ష్మ శరీరంతో మాత్రమే. ఇక్కడికి వస్తే ఎన్నైతే పాపాలు చేశామో అవన్నిటికి కూడా విముక్తి, ఇంకా కొత్త శరీరం దాల్చినట్టుగా వీళ్ళైతే నమ్ముతారనమాట ఇక్కడ బుద్ధిజం పీపుల్. కానీ ఆక్సిజన్ అయితే వెరీ 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 తక్కువ ఉంది. నాలంటోడు నిమిషం 1.5 minute ఉండాలి, నాకన్నా తక్కువ ఉన్నాడు 0, నన్నుతో 1/2 minute ఉండాలి, కొంచెం నాకన్నా ఎక్కువ స్టామినా ఉంది అనుకున్న వాళ్ళు 2 నిమిషాలు ఉండాలి. మోర్ దెన్ 2 నిమిషాలు ఉండాలి అనుకుంటే కనుక మీకైతే ఆక్సిజన్ సిలిండర్ అయితే కంపల్సరీ కావాలి, లేకపోతే పడిపోతారు. చాలా చాలా హెవీగా ఉంది ఇక్కడ, చాలా హెవీ. పక్క పైన స్నానం చేసిన ప్లేస్ కూడా ఉంది. ఇది వచ్చేసి ఇదనమాట. ఇంకా పైకి వెళ్ళాలి. నేను వెళ్ళగలుగుతాను లేదనేది నాకైతే నిజంగా తెలీదు. బాడీ చాలా 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 సింటమ్స్లో ఇస్తుంది వెళ్ళొద్దని, కానీ వెళ్ళాలని బ్రెయిన్ చెప్తుంది. నిజంగా తెలియట్లేదు. ఒక 1 minute రెస్ట్ తీసుకుంటా, 1/2 minute వెళ్తా లేకపోతే కిందకి దిగిపోతా. ఓం నమః శివాయ. ఎందుకంటే ఇంత ఓవర్ చేస్తారు అనుకోవచ్చు, ఎక్కడానికి ఏముందని చిన్న గ్లిమ్స్ ఇస్తా. మనం ఎంత ఎక్కినాం చూసిరా. నమః శివాయ. ఒక నిమిషం చూసిరా, ఈ కొండ ఎంత ఉందో. ఇంకా దాదాపుగా అంత ఎక్కినాం. ఎక్కడి నుంచో వచ్చినాం, అసలు ఎక్కడి నుంచి వచ్చినామో మనకి లేదు, అంత హెవీగా ఎక్కినాం. ఇంత ఏమించిగా ఎక్కినాం. నేనైతే ఇంకా హార్స్ మీద అయితే ఉన్నా, ఇక నా వల్ల కాలే. 1 kilometer ఉన్నప్పుడు ఇంకా పై ఇంకా ఇంత దూరం వచ్చినా అని చెప్పేసి హార్స్ అయితే చూడండి అసలు ఇక్కడ అంతా ఎలా ఉందో. ఇదంతా కూడా ఇదే మొత్తం కూడా బుద్ధిజంకి సంబంధించిన వాళ్ళు ఇలాగా కట్టేసారు. ఇక్కడికి వస్తే 2వ జన్మ ఉండదు, లేకపోతే ఉన్న జన్మకి ఇంకా పాపాలు ఏమీ కూడా కన్సిడర్ అవ్వవు అని అయితే నమ్ముతారు. సో ఐశ్వర్యం దయతో మనం హార్స్ తీసుకున్నందుకు పైకైతే లాస్ట్ 1 kilometer ఉన్నప్పుడైతే వచ్చినాం. అసలు ఎలా వచ్చినాం ఏంటి అయితే కిందకి దిగాక చెప్తా. గౌరికి నాకు చూపించే కదా అమ్మవారు స్నానం చేసిన ప్రదేశం. ఇంకా చాలా 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 క్లియర్గా అయితే కనపడుతుంది పార్వతీ మాత. సూపర్ అయితే ఉంది. నేనైతే ఇప్పుడే పైనుంచి అయితే కిందకి వచ్చా. ఫైనల్లీ చాలా హాయిగా ఉంది పైనుంచి కిందకి వచ్చాక. కిందకి రావటం కూడా అంత ఈజీ ఏం కాదు. కిందకి రావటం అసలు గుర్రాలు మాట్లాడుకుంటే పైకి వెళ్ళటం ఈజీ. నేను గుర్రం మాట్లాడుకున్నా కానీ నేను మొండిగా లేదు నేను దీన్ని ఏమంటారు ఇట్లానే వెళ్ళిపోవాలి అని చెప్పి వెళ్ళిపోయినందుకు నాకు కొంచెం కష్టం అనిపించింది. కొంచెం కాదు బాగానే కష్టం అనిపించింది. కానీ పైనుంచి ఇలా రావాలి. గుర్రం అయినా సరే మనిషి అయినా సరే, ఇక్కడ పైన చూస్తున్నారా మనుషులు వస్తున్నారా, స్లోగా అసలు రాళ్ళల్లో రాళ్ళు ఉంటాయి, జారుతూనే ఉంటుంది కనిపించకుండా. సో అది కొంచెం కష్టం. నేనేం చెప్తా అంటే ఐ నో ఇట్స్ వెరీ బ్యాడ్ టు సే, ఇక్కడికి రమ్మకండి. మౌంట్ కైలాష్కి కాదు, దీన్ని ఏమంటారు ఇప్పుడు నేను వచ్చిన ప్లేస్కి 2nd day తీసుకెళ్తారు. అది టాప్లో ఉంటుందన్నమాట. ఇక్కడికి రావాల్సినంత అవసరం లేదు. హెవీ నెగిటివ్ ఎనర్జీ ఉంది హెవీగా. ఎందుకంటే వీళ్ళు కోల్ కానీ పాత బట్టలు అన్నీ అక్కడ ఉన్నాయి కదా, దిష్టి బాగా ఉంది వాటికి. అసలు అక్కడికి వెళ్ళంగానే ఏదో అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఆఫ్కోర్స్ ఆక్సిజన్ తక్కువే వస్తుంది, కళ్ళు తిరిగిపోతున్నాయి, కళ్ళు మూతలు పడిపోతున్నాయి, చాలా చాలా ఇబ్బంది అయింది. లక్కీగా మా అమ్మ చేసిన పూజల వల్ల అనిపించింది నాకైతే. లక్కీగా నా కళ్ళు ఇంకా అలా మూతలు పడిపోతున్నాయి, అయిపోయిందిరా అనిపిస్తున్న టైంకి మా హార్స్ ఆయన వచ్చాడు. ఇంకా పైకి 1 kilometer ఉంది కరెక్ట్గా. ఇంకా 1 kilometerకి నేను రానన్నా, మండినా కొడుకునిగా ఎర్రిపుక్ గానిగా నేను రానంటే లేదు నువ్వు రావాల్సిందే అని చెప్పి గట్టిగా తిట్టి తీసుకెళ్ళి ఇంకా 1 kilometer ఎక్కించి అక్కడ హార్స్ మీద చూసా. ఇంకా దాని తర్వాత కిందకు వస్తున్నప్పుడు ఇంకా హార్స్కి అసలు ఇంకా ఎవరు ఎక్కలేరు హార్స్ బేసిక్గా కిందకు వస్తున్నప్పుడు. అది కిందకు వచ్చాక వ్యూ ఇదే అన్నమాట. బాగుంటుంది, వ్యూస్కే బ్రహ్మాండంగా ఉంటుంది. చూడండి ఇది ఎట్లుందో, ఇట్లా దిగాలి, జాగ్రత్తగా దిగాలి. బస్ ఎక్స్పీరియన్స్ ఒకటి చూసేవారు. అక్కడే పక్క ఒక మూలకి ఒక ఆయన వస్తున్నాడు, ఫట్ అని దిగేస్తున్నారు. మనం వాళ్ళేమో కావట్లా. అది ఇప్పుడు ఎక్కడున్నానో చూడండి, ఐస్ లేక్ చూసారా, వాటర్ ఎలా కారుతున్నాయా. ఇంతవరకు నేను పర్సనల్గా ఎప్పుడు ఐస్ లేక్ అయితే చూడలేదు, తీసా ఫస్ట్ టైం అనమాట. ఫుల్గా ఏర్పడిపోయింది అంతా కూడా ఐస్, ఫుల్గా. చాలా జాగ్రత్త నడవాలి, లేకపోతే కనుక పడిపోతాం. చూడండి అమ్మాయి తాగేంత అమ్మాయి తినంటే తల దుడుచుకుంటుంది. మామూలుగా కంప్లీట్ ఐస్ లేక్ అనమాట ఇది. ఫస్ట్ టైం నేను ఇట్లా ఐస్ లేక్ చూడటం, పెద్ద క్రేజీగా ఉంది. జస్ట్ అది దాటుతామా
అది దాటి వచ్చిన తర్వాత ఇదైతే ఫామ్ అయిపోయింది ఇట్లా. యా మీకైతే చూపిస్తా. ఐసా కాదా అన్నది ఇంకా క్లారిటీగా చూపించాలి అంటే గనక చూసారా ఎట్లా పడుతుందో, క్లియర్ ఐస్. అమ్మాయి చూడండి ఎట్లా పోద్దో, చాలా జాగ్రత్తగా పోవాలి లేకపోతే పడిపోతాం. కట్టెలు పక్కా ఉండాలి, పక్కా స్టిక్స్ అయితే యూస్ చేయాలి. ఐస్ బ్రిడ్జ్లో వాటర్ చూడండి ఎలా పాస్ అవుతున్నాయో, అంతా కూడా ఐస్ బ్రిడ్జ్ వాటర్. నైస్, వెరీ నైస్. చాలా చాలా ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ తాగేయచ్చు కూడా. చూడండి ఇక్కడ నడవటమే కష్టం. ఓ సార్ కష్టం అంటే వీళ్ళు చూడండి ఎలా చేస్తున్నారో, బాబోయ్ సూపర్ గ్రేట్, హ్యాట్స్ ఆఫ్. చాలా కార్యక్రమం చేయాలి అనుకున్న వాళ్ళకి, ముఖ్యంగా కొంచెం ఏజ్ అబవ్ 50 ఉన్న వాళ్ళకి ఒక చిన్న అడ్వైస్, పక్కాగా గుర్రాన్ని పోటర్ని అయితే పెట్టుకోండి. కొంచెం ఫస్ట్ డే ఓకే, మీరు కనుక నిజంగా స్టెబిలిటీ ఉంటే నడిచేస్తారు. కొంచెం సెకండ్ డే అయితే కొంచెం కష్టంగానే ఉంది, చాలా కష్టంగా ఉంది, కొంచెం కాదు. ఇక్కడ చూపిస్తుంది చూడండి, పైనుంచి పైన కొండ నుంచి పైన కొండ దాకా నేను నడుచుకుంటూ వెళ్ళాను. నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇక్కడ దాకా వచ్చాను. చూడండి ఎన్ని ఉన్నాయో. ఓయ్ చాలా 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 కష్టంగా ఉంది. నాకున్న ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా, నేను ఒక్కనే సోలోగా వచ్చాను. అసలు నాకు ఫ్రెండ్స్ కానీ ఇక్కడికి వచ్చాక 2-3 అన్నలు మంచి క్లోజ్ అయ్యారులే, కానీ నాకంటే ఫ్రెండ్స్ కానీ ఎవరిని తీసుకొని రాలే నేను. సో అసలు వెయిటింగ్ అంటూ లేదు. నేను చాలామందిని చూశాను, హస్బెండ్ అండ్ వైఫ్ని. హస్బెండ్ అయితే నేను ఒక ఆయన అయితే ఇంకా నా రూమ్ దాకా వచ్చేసారు. రూమ్ ఇంకొక 2 నిమిషాలు వస్తుంది అన్నప్పుడు మళ్ళీ ఆయన వెనక్కి వెళ్ళారు. ఎందుకు సార్ వెళ్తున్నారు అంటే నా వైఫ్ ఉండిపోయిందని అంటున్నారు. అలాగా హస్బెండ్ వైఫ్కి కానీ అలాగా కొంచెం ఇబ్బంది ఉండొచ్చు. మొత్తం కూడా గ్లాస్ దీని అంటారు ఐస్ మొత్తం కూడా కొంచెం నడవటం అంత తేలికైన విషయం కాదు. ఏదో నేను వచ్చినప్పుడు కొంతమంది చెప్పినప్పుడు అన్నీ కూడా తార్ రోడ్స్ ఉన్నాయండి, అసలు మీకు నడవటానికి ఇబ్బంది ఉంటుందని అన్నారు. అసలు ఒక్క తార్ రోడ్ కూడా ఎదురుకోవాలి, ఒక్కటి కూడా. ఇలాంటివి మొత్తం ఇలాంటి రోడ్సే. నువ్వు ఆల్రెడీ ఒక వేర్ లాగా చేసి ఉంటుంది, దాన్ని నువ్వు పట్టుకొని పోవాలి అంతే. సో యా నడవగలుగుతాను అన్న వాళ్ళే నడవండి ఏదైనా, అంత ఈజీగా లేదు ఇది. సో ఆల్ ది బెస్ట్. నాదైతే పర్సనల్గా ఓపిక అయిపోయింది. ఇంకా ఆపకుండా 5 కిలోమీటర్లు మొత్తం కూడా మొత్తం కూడా రాలే, ఏమాత్రం కూడా రోడ్డు అంటూ లేదు. వాళ్ళ రాళ్ళ మీద ఆపకుండా అయితే వచ్చాను. ఉన్న ఎఫెక్ట్లు చాలా అన్నట్టు. మంచు పడుతుంది ఇప్పుడు, జీవితంలో ఫస్ట్ టైం మంచి ఎక్స్పీరియన్స్. అంటే మంచు చూశాను చాలాసార్లు, వర్షాలు మంచు చూశాను, కానీ మంచు పట్టడం మాత్రం ఇదే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. లైట్గా పడుతుంది, ఇంకా ఎక్కువ హెవీ అయితే కాలా. కానీ ఇంకా నాకైతే ఓపిక అయిపోయింది, అలా కూర్చొని పోయాను. మంచు చూపిద్దామంటే చూడండి మీకు కనిపిస్తుందా లేదా అన్నది. లేదు, చాలా చిన్న పార్టికల్స్ కంటికి మాత్రమే కనపడుతున్నాయి, వీడియో కనిపించే అంత అయితే ఏం లేదు. అండ్ చాలా కష్టంగా ఉంది. సెకండ్ డే చాలా అంటే చాలా కష్టంగా ఉంది. నాకైతే ఎక్సైటింగ్ అనిపిస్తుంది కొంచెం, కానీ నార్మల్ వాడికి పిచ్చెక్కిపోద్ది. చాలా చాలా కష్టంగా ఉంది. ఇంకా 14 కిలోమీటర్లు నడవాలి. పొద్దున ఎప్పుడో చైనీస్ టైంలో 7కి స్టార్ట్ చేసాం తిండి. పొద్దున ఎప్పుడో చైనీస్ టైంలో 7కి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 2:30 అయింది, 2:30 అయింది చైనీస్ టైం. ఇంకా దాదాపుగా నాకు తెలిసినంత వరకు 11 కిలోమీటర్లు కనీసం నడవాలి, 11 to 13 కిలోమీటర్లు. అమ్మ ఫుడ్ అంతే, ఇంకేముంటుంది. క్రేజీ అప్డేట్ ఫర్ డే 2. మంచి అన్నది చూడండి పెరిగిపోయింది, మీకు మేబీ కనిపిస్తుండొచ్చు అనుకుంటున్నాను నేను. మీరు చూసారా, ఇది ఐస్ గడ్డ లాంటి మంచు. ఇప్పుడు మనం అక్కడ రోడ్డు కనిపిస్తుందా, ఆ రోడ్డుకి ఎక్కాలి. లెట్స్ గో. రోడ్డుకి వెళ్ళే మార్గం ఎట్లుందో ఇట్లాంటి మార్గం ఎక్సైటెడ్గా ఉంది, సూపర్గా. కానీ ఇల్లు మాత్రం ఏదో ఈజీ అన్నట్టు చూపిస్తారు. పెద్దవాళ్ళు రాకండి, ఓపెన్గా చెప్తున్నాను, రాకండి, చాలా ఇబ్బంది పడిపోతారు. ఏంటంటే ఏదో ఎక్సైటెడ్ ఇట్లాంటివి ఎప్పుడు చేయలేదు కాబట్టి ఓ అని ఊపుతున్నాం. పెద్దవాళ్ళకైతే ఇబ్బంది పడిపోతారు.
ఇప్పుడు నేను చూపించేది అయితే అందమైన వ్యూ అని అయితే చెప్పను, చాలా డేంజరస్ వ్యూ అని అయితే చెప్తాను. చూసేయండి, ఒకటేది ఉండదు, ఒక స్టిక్ కూడా ఉండదు. ఇలా పట్టుకుని ఇక్కడ రావాలి. ఇక్కడికి వచ్చాక ఏదో చిన్న గ్రిల్లింగ్ వేసాడు అంతే, ఏదో మన సాటిస్ఫాక్షన్ కోసం. మళ్ళీ అటే పక్క మూలకి వెళ్ళిపోయి అట్లా వెళ్ళిపోవాలి. బాబోయ్, చూస్తుంటే పిచ్చపోయి నాకైతే. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి నడిచేటప్పుడు. స్లిప్ అయిపోతాం. స్లిప్ అయిపోతే కొండకు రాయికు తగిలామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓం నమః శివాయ. పొద్దున్న చైనీస్ టైంలో 7ంటికి స్టార్ట్ అయినా, ఇప్పుడు మధ్యాహ్నం 3:30 అయింది. ఇక్కడ ఏదో రెస్టారెంట్ ఉంటే వచ్చాను. ఇక్కడే మా గుర్రం ఇక్కడే కనపడ్డది. ఇదిగోండి కనపడుతుంది, అదే మన గుర్రం. తక్కువలేదు, వెజిటేరియన్ ఫుడ్ ఒకటి లేదు ఇక్కడ. ఏం చేయాలి, ఇట్లా ఆకలేస్తుందని చెప్పి కోక్ అయితే తీసుకున్నా. ఇంకా 10 కిలోమీటర్లు నడవాలంట. గుర్రం ఎక్కుతాను అనుకుంటా, ఇంకా ఎనర్జీ లేదు. ఇప్పటికే చాలా ఎక్కువ నడిచేసాను. మొత్తం క్లైంబింగ్ అయ్యాల, హెవీ క్లైంబింగ్ జరిగింది. నాకు తెలిసి ఇవాళ ఎక్కినంత క్లైంబ్స్ ఇంకెక్కడ ఎక్కలేదు. దాదాపుగా నేను ఎన్ని ఫీట్స్ అనేది గూగుల్ చేసి నేను కరెక్ట్గా చెప్తాను మీకు. గూగుల్ చేసి ఫీట్స్ ఏంటి అని. ఐ హోప్ వెజ్ ఫుడ్ ఏమైనా దొరుకుతుందేమో. థ్యాంక్ యూ. బాగా ఆకలేస్తుంది, ఏమన్నా వెజిటేరియన్ రెస్టారెంట్ ఉందా అని మా వాడికి అడిగా. ఇది ఒక నూడిల్స్ ఒకటే ఉంటుందన్న ఇక్కడ అని చెప్పాడు. యా థ్యాంక్ యూ. గ్రౌండ్ నట్ అయితే వేసాడు నూడిల్స్లో, వెజిటేబుల్ నూడిల్స్లో. ఈ అమ్మాయి ఎవరు తింటాడు గ్రౌండ్ నట్ని వెజిటేబుల్ నూడిల్స్లో. మనం అయితే గుర్రం మీద ఉన్నాం. టిఫిన్ లంచ్ అయిపోయాక వర్షం గట్టిగానే పుట్టింది. అయితే నేను ఎక్కడన్నా తెలుసు కదా మొండిగా, ఎక్కడన్నా లేదు ఎక్కాల్సిందే అని చెప్పేసి పైన ఆయన ఈ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి కొంచెం పెద్ద స్థాయి అయినా ఆయన ఫోన్ చేసి లేదండి ఎక్కేయాలి, ఎందుకంటే ఇంకా 16 కిలోమీటర్లు ఉంది, వర్షం పడిందంటే మీరు ఎక్కడో చిక్కుంటారు, మళ్ళీ ఇబ్బంది పడిపోతారు అని చెప్పేశారు. సరే మనం ఎక్కువ అంటున్నాడు. వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోవాలిగా. ఇప్పటికే టైం దాదాపుగా 4:30 అయిపోయింది. చూడండి వ్యూస్ చూడండి ఎంత వస్తుందో. చాలా బాగున్నాయి వ్యూస్. గుర్రం ఎక్కితే నాకైతే నిద్ర వస్తుంది. మీ బాడీ టైర్డ్ అయిపోయే ఎందుకో కానీ అంత నార్మల్గా ఉంది గుర్రం. ఎందుకంటే భయపడటానికి లేట్స్ చూడండి, సైడ్స్ అసలు ఏమీ ఉండవు. దానివల్ల స్లిప్ అయినా రోడ్డు భయం వస్తుంది, గుర్రం స్లిప్ అయిపోవటానికో లేకపోతే రోడ్డు బాగా భయం వస్తుంది. రోడ్డు కూడా మంచి డీసెంట్ రోడ్, వచ్చేవాళ్ళు రావటం పోయేవాళ్ళు పోవటం ఏమి ఉండదు బేసిక్గా. సో అందుకని భయం అంటూ ఏమీ గుర్రంలో ఉంటే. కానీ డే 2 పరిక్రమలో ఒక 8-9 కిలోమీటర్లు గుర్రాలు రావు. నేను ఇందాక చూపించాను చూసారా, ఇందాక గ్రిల్స్ లేవు, అవన్నీ కూడా డే 2 పరిక్రమలోనే వస్తుంది. గుర్రాలు ఉండవు, అంటే ఇక్కడ బాగా స్లాంటింగ్ ఉంటుంది కాబట్టి గుర్రాలు కూడా ఎక్కలేవు, దిగలేవు మనిషిని వేసుకొని. సో యా అదైతే చూసుకోవాలి. ఒక బ్యూటిఫుల్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినామండి మనం. జస్ట్ చూసేయండి ఎంత బాగుందో, సూపర్గా అయితే ఉంది. మనమైతే ఇప్పుడు దాకైతే ఒక 6 కిలోమీటర్స్ దాదాపు అయితే కంప్లీట్ చేసినాం. కానీ పాపం వీళ్ళకి కిలోమీటర్స్ తెలియదు. కిలోమీటర్ ఇది ఇక్కడ హార్స్ రైడర్స్ ఉంటారు చూసారా, వాళ్ళ కిలోమీటర్స్ అన్నా కానీ మీనింగ్ తెలియదు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి కానీ ఎప్పుడు ఒకే చెప్తారు, 2 అని చెప్తారు, 4 అని చెప్తారు, అట్లా చెప్తుంటారు. ఇక్కడికి రావాలి అనుకుంటే ఎయిర్టెల్ సిమ్ వేసుకొని పక్కాగా, అలానే ఇంగ్లీష్ టు చైనీస్ ట్రాన్స్లేటర్ కానీ ఆ యాప్స్ ఉంటాయి, గూగుల్ లాంగ్వేజ్ యాప్స్, అదైతే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకు అంటే అప్పుడు ఈజీ అయిపోద్ది. జియోకి అసలు 0 సిగ్నల్. 3 సిమ్లు ఉన్నాయి, 3 సిమ్లు జియో ఉన్నాయి. సో కొంచెం ఇబ్బంది పడుతున్నాను. కొంచెం ట్రాన్స్లేటర్స్ కూడా లేవు, బేసిక్గా అందరి ఫోన్స్లో యాక్సెస్ ఉండవు కదా అది. సో వీళ్ళకి కూడా పూర్తి స్థాయిలో అసలు వాళ్ళకి కొంచెం కూడా ఇంగ్లీష్ రాదు. యా అదొకటే ప్రాబ్లం. యా మంచి రోడ్డు పక్కన ఎలా తింటుంది, మన ఊర్లో అలా తింటుంది బేసిక్గా. మళ్ళీ ఇంకోటి చూడండి, నాకు అసలు పొద్దున్నే కనపడుతున్నాయి కానీ పొద్దున్నే అసలు ఓపిక లేదు పొద్దున చూపించడానికి. మీకు ఇలాగా నేను చూపించినట్టు ప్రతి మరీ కిలోమీటర్ కాకపోయినా ఒక 4-5 కిలోమీటర్లకి అయితే ఒక సీసీ కెమెరా అయితే ఉంటుంది. నిన్న లేదు, మళ్ళీ ఇది ఇవాళ ఉంది. ఎక్కడికక్కడ ఎమర్జెన్సీ సిస్టమ్ పెట్టారు. ఎక్కడైతే సీసీ కెమెరా ఉంటుందో అక్కడ ఎమర్జెన్సీ సిస్టమ్. దానివల్ల ఎవరికైనా హెల్ప్గా అంటే ఎమర్జెన్సీ బటన్ నొక్కితే మేబీ పోలీసులు కానీ అంబులెన్స్ కానీ ఏమైనా వస్తాయేమో తెలీదు. యా ప్రతి అంటే 4-5 కిలోమీటర్లకు ఒక చోట అయితే ఉంది అది పక్కాగా. దట్స్ సూపర్ హెల్ప్ఫుల్. ఇలా చేస్తున్నారు కదా, పాపం అలిసిపోతారు, ఇట్లా పాపం పడుకుని పోతారు బేసిక్గా. నన్ను చూసి బేసిక్గా పాపం లో కమ్యూనిటీ ఏమో, అంటే డబ్బులు లేనోళ్ళు ఏమనుకుంటున్నారు కదా, కాదు. టిబెట్ కమ్యూనిటీలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ కమ్యూనిటీ మాత్రమే ఇలా చేయగలుగుతుంది. వాళ్ళు వన్ ఆఫ్ ది రిచెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద టిబెట్.
ఒక్కొక్కరి దగ్గర పెద్ద పెద్ద BMW బెంజులు ఉంటాయి, అయినా కానీ వాళ్ళు దేవుడి మీద భక్తితో ఇలా అయితే చేస్తున్నారు. దట్స్ క్రేజీ అండి. మీ అందరికి ఒక అద్భుతమైన వ్యూ అయితే చూపిస్తున్నాను, చూసేయండి. సూపర్గా అయితే ఉంది కదా అది. మనం దాదాపుగా నడక స్టార్ట్ చేసి ఒక 4 కిలోమీటర్లు 4.5 కిలోమీటర్లు అయితే అయింది. ఏమాత్రం కూడా ప్రాబ్లం లేదు. మేబీ ముందు అక్కడ అసలు పైన అసలు ఆక్సిజన్ అసలు జీరో కదా, చాలా తక్కువ కదా ఆక్సిజన్. ఇక్కడికి వస్తే ఏదో సర్ప్లస్ ఆక్సిజన్ ఉన్నట్టే ఉంది. ముందు కొంచెం యాక్టివ్నెస్ కూడా వచ్చింది, మేబీ ఆక్సిజన్ వల్ల అనుకుంటా. సో యా, మేబీ ఆ దేవుడు కరుణిస్తే కనుక ఇంకా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉందన్నారు. అది కూడా నడిచేస్తాను సోమవారం కరుణిస్తే కనుక. ఇంతవరకు అదే అనుకుంటున్నాను. రూమ్స్ అయితే మంచి వాష్రూమ్స్ ఉన్నది ఇస్తారేమో అనుకుంటున్నాను. దాదాపుగా దిగైతే ఇప్పుడు 13 కిలోమీటర్లు నడిచినాం, ఇప్పుడు వచ్చింది రూమ్ మనకి. సో యా, కానీ అలసట అసలు ఉండదు. ఇక్కడ మొత్తం కూడా ఫ్లాట్ రోడ్స్ ఉంటాయి, లేకపోతే డౌన్ రోడ్స్ ఉంటాయి కదా. సరదాగా ఏం కాదు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, పెద్ద ఆలోచన లేకుండా.